చేత ఆశీర్వదింపబడిన వారు ఎవరు? ఈరోజు ఈ భూమి మీద దేవుని పిల్లలుగా దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున దేవుడు మనల్ని చేశాడు. అయితే ఈరోజు మన నిర్మాణం అనేది, మన పుట్టుక అనేది చాలా గొప్పది, చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. మరి మనము ఈరోజు ఎంతకాలం ఉంటాం అంటే కొద్ది కాలము ఉంటాం. బైబిల్ ఏం చెప్తుంది? కొద్ది కాలము ఉంటాం. అదంతా అంటే 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, ఇంకా ఉంటే 80 సంవత్సరాలు. ఈ సంవత్సర కాలంలో ఈరోజు మనము ఏది ఆశీర్వాదం, ఏది దీవెన అని అనుకుంటున్నాం అంటే, ఏదో కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంటే మనము బాగా ఆశీర్వదింపబడిన వారము, బాగా ఘనత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారము అని అనుకునేవారు కొంతమంది అయితే, మరి కొంతమంది భూమి పుట్టలు సంపాదించుకొని ఈరోజు వారు చక్కగా ఉండగలిగినట్లయితే వారంత ఆశీర్వదింపబడిన వారు ఎవరు కూడా లేరు ప్రపంచంలో అని చెప్పుకుంటున్న వారు ఉన్నారు, అతిశయిస్తున్న వారు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఒక అధికారం కలిగి ఉన్నట్లయితే, ఒక ఉద్యోగం కలిగి ఉన్నట్లయితే, ఇంట్లో అందరూ ఉద్యోగాలు చేసుకోగలిగినట్లయితే మరి వారందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. దేవుడు వారిని బాగా ఆశీర్వదించాడు, లేదా వారు ఆశీర్వదింపబడిన వారని ఈరోజు సమాజం చెప్పుకుంటుంది, వాళ్ళు చెప్పుకుంటున్నారు. తప్పేమీ లేదు. అది ఎంతకాలం అంటే కొంతకాలం. అది బైబిల్ ఏం చెప్పిందంటే అల్పకాలం, చిన్న కాలం అన్నది. మరి దేవుని చేత ఆశీర్వదింపబడాలి అంటే మనం ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్పింది? ఒకసారి మనము 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. బైబిల్ అందరూ తీయాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును. ఆగమ్మ అంటే శరీర సంబంధమైన సాధకం అంటే ఈ శరీరానికి ఏది అవసరము దాని గురించి మనం సాధకాలు చేస్తున్నాం. ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ ఏం చెప్తే దాన్ని మనం వింటాం, అలాగే పెద్దలు ఏం చెప్తే దాన్ని మనం వింటాం. అది సాధకం. బాబు నువ్వు రోజుకి 4 లీటర్ల నీరు తాగాలి నాయన, అలాగైతే నీ కిడ్నీలు ఫెయిల్ అయిపోవు, అలాగే నీకు బాగా ఆరోగ్యం బాగుంటుంది అని డాక్టర్లు చెప్తారు, కొంతమంది పెద్దలు చెప్తారు, కొంతమంది అనుభవజ్ఞులు చెప్తారు. ఇదిగో ఆహారం కొంచెమే తీసుకోవాలి, ఇదిగో చెడ్డ ఆహారం తీసుకోకూడదు, ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు, బిర్యానీ తీసుకోకూడదు, మరి జాగ్రత్తగా ఉండాలి, అలాగైతే కొద్ది కాలం బ్రతుకుతావు అని డాక్టర్ గారు చెప్తే, లేదా కొంతమంది అనుభవజ్ఞులు చెప్తే అదొక సాధకం. ఒకప్పుడు పెద్దలు ఏం చేసేవాళ్ళంటే చిన్నపిల్లలకి ఏదైనా బలహీనత వచ్చినట్లయితే వాళ్ళు సాధకాలు చేసేవాళ్ళు. ఏం సాధకాలంటే వాళ్ళు ఏదో చేదు పెట్టినట్లయితే, కడుపులో నురుపురుగులు ఉన్నట్లయితే ఆ చేదు పట్టేస్తే అది సాధకము. ఆ కడుపులో ఉన్నటువంటి నురుపురుగులన్నీ కూడా బయటకు పోతాయి లేదా చచ్చిపోతాయి. అప్పుడు పిల్లడు బాగుంటాడు అంటే తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే ఆ సాధకం చేసేవాళ్ళు. ఈ సాధకం ఎంతవరకు అంటే కొంత మట్టుకే. ఒకప్పుడు ఏమైనా మనకు చెయ్యి బెనికిందనుకోండి, ఏదైనా కాలు బెనికిందనుకోండి, అప్పుడు ఎవరైనా గ్రామంలో, ఇప్పుడైతే ఈ వైద్యం అనేది అభివృద్ధి చెందింది కానీ ఒక మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాళ్ళం అంటే, ఒక బాబు నువ్వు నూనె పట్టుకొని రా నాయనా అని అంటే మంచి నూనె పట్టుకొని వెళ్తే ఆ మంచి నూనె ఆ చేయి మీద రాసేసి 3 సార్లు ఆ మంచి నూనె, ఆముదం ఏదో ఒక నూనె అండి, ఇప్పుడు ఆముదం అనుకుందాం, ఇలా ఇక్కడ ఈ మనము బెనికింది అనుకోండి, బాబు నీకు 3 మంత్రాలు ఉంటాయి, నువ్వు 3 వారాలు రావాలి, మంచి రోజు బుధవారము ఆదివారం రావాలి అని చెబితే మనం వినేవాళ్ళం. ఎందుకంటే మనకున్నటువంటి ఆ బలహీనత, ఆ నొప్పి, ఆ బాధ పోవాలి. అతను సాధకం చెప్పేవాడు. ఏం చెప్పేవాడు అంటే, ఇదిగో
మీరు నా చెప్పిన మాట వినాలి. ఏం చేయాలంటే ఆమ్నం పట్టుకోదండి అని ఆమ్నం తీసుకొని చెయ్యి మీద రాసి ఇలా పామి అనేవాడు మొదట, అలా మళ్ళా పామి అనేవాడు, మరలా పామి అనేవాడు. అలాగనే బాబు మళ్ళీ ఒక వారం రాయమ్మ అంటే మళ్ళీ వెళ్ళేవాళ్ళం. అలా 3 వారాలు రావాలంటే 3 వారాలు నూనె రాసి అని వదగానే ఇప్పుడు ఎన్ని రోజులు అయ్యాయి? సుమారుగా 21 రోజులు అయ్యింది 3 వారాలంటే. 21 రోజుల్లో మనం తింటున్న ఆహార పదార్థాల ద్వారా, అలాగే ఈ ఆయిల్ అనేది మెడిసిన్, మందు అది, దాని ద్వారా ఈ ఎముకలు సరి చేయబడతాయి. అలాగే మనం తింటున్న ఆహార పదార్థాల ద్వారా కూడా ఈ ఎముకలు అనేవి అతుక్కుపోతాయి కొన్ని రోజులకి. అంటే ఇప్పుడు ఎవరు బాగు చేశారనుకుంటున్నాం మనము? మంత్రించినట్టు బాగు చేశారు అనుకుంటాం. అలాగన ఒకళ్ళు బాగైపోద్ది. అలా బాగైపోతే ఇక అందరూ కూడా అదే మార్గాన్ని వెళ్ళి బాగు చేస్తానని బాగు చేసుకునే వాళ్ళు, లేదా బాగుపడేది. అది ఒక సాధకం. అది అంతవరకు మనకున్న బాధ పోయేటంత వరకు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే మన సాధకాలు అనేవి శరీర సంబంధమైన సాధకాలు. ఇప్పుడు పెద్ద సాధకం చేస్తున్నారు ప్రపంచంలో అందరూ కూడా. ఏంటి సాధకం మీరు చెప్పగలరా? ఈ భూమి మీద బ్రతికినంత కాలం సుఖంగా బ్రతకాలంటే ఏదో ఒక విద్య ఉండాలా, ఏదో ఒక విద్య ఉండాలా, ఏదో ఒక పని చేసుకోవాలా. అందులో పెద్ద విద్య ఏదంటే చదువు. పెద్ద విద్య చదువు. ఎందుకంటే చదువుకోవాలి, చదువుకుంటే నా కూతురు ఉద్యోగం చేస్తుంది, చదువుకుంటే నా కొడుకు ఉద్యోగం చేస్తాడు అని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు మనము విద్యను నేర్పిస్తున్నాం పిల్లలకి అంటే సుమారుగా ఒక 17 సంవత్సరాలు లేదా ఒక 20 సంవత్సరాలు చదివి కష్టపడి అప్పుడు కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి ఉద్యోగాలు రావు. ఇది ఒక సాధకం. ఇది ఏమంటారంటే రోజు తల్లి ఏం చేస్తాంటే, చాలా మంది తల్లి చేస్తున్నా ఏమండి దేవుని దగ్గరికి వెళ్తే అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ చదువు కనేసరికి కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది అందరూ తల్లిదండ్రులు అలాగే ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే టక చిన్న క్యారేజ్ పెట్టేసి టక బ్యాగ్ ఇచ్చేసి టక 3 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా వెంటనే స్కూల్కి వెళ్ళిపోవాలి, వెంటనే స్కూల్లో జాయిన్ చేసేయాలి. నా కూతురు నా కొడుకు ఒక పెద్ద ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. అన్ని చదువుల్లో పెద్ద చదువు అంటే ఎవరైనా చెప్పగలరా? ఐఏఎస్, ఐపీఎస్. ఈ చదువు పెద్దది, డాక్టర్ కాదు. ఈ చదువు చాలా పెద్దది కనుక ఇలాగా ఎన్నో రకాల ఈ విద్యల్లో చాలా చదువులు ఉన్నాయి. అది ఎంత ఉపయోగపడుతుంది అంటే మన జీవితంలో ఎంతకాలం బ్రతికితే అంతకాలమే ఆ ఉద్యోగం మనకు ఉపయోగపడుతుంది. ఆ ఉద్యోగం మనకి ఉపయోగపడుతుంది. అంటే అది ఈ శరీరానికి మనకి ఆ సుఖం, లేదా ఈ శరీరానికి ఆహారము, ఈ శరీరానికి వస్త్రాలు, మనం నివసించడానికి గూడు కట్టుకోవడానికి ఈ ఉద్యోగం పనిచేస్తుంది. అలాగే కూలరు కట్టుకోలేదా? కూలరు నివసించలేదా? కూలరు నివసిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎవరు అంటే సాధకాలు చేస్తున్నారు? కూలరు ఏం చేస్తున్నాడు? పనికి వెళ్ళిపోతాడు, పని నుంచి వచ్చిన డబ్బుని తన భార్యకు తన పిల్లలకు ఉపయోగపడలేక సాధకం చేసుకొని కష్టపడి బ్రతుకుతున్నాడు. అంటే నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ భూమి మీద 1 కోటి విద్యలు ఉన్నాయి. ఎన్ని విద్యలు ఉన్నాయి? 1 కోటి విద్యలు. ఒక విద్య కాదు. చాలా మందికి ఒక విద్య ఉంటే పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటారు? ఎన్ని విద్యలు కదా, చాలా విద్యలు నేర్చుకోవాలా. బ్రతకాలంటే ఒకే విద్యను మనం అభ్యసిస్తే మన పనికిరాం. ఈరోజు చదువు మీద మనం భారం పెట్టేసి పిల్లలు చదివిస్తున్నాం. ఆ చదువులో ఫెయిల్ అయితే ఉద్యోగం రాకుండా మన కొడుకు కానీ మన కూతురు కానీ ఉండిపోయారు అనుకోండి. ఇప్పుడు బాబు పార పట్టుకొని ఉపాధి పనికి వెళ్ళానైనా గర్భం పట్టుకుని ఉపాధి పనికి వెళ్ళా అంటే అది వెళ్తాడా? ఈ అమ్మగారు వెళ్తాదా? స్కూల్కి వెళ్ళి సుఖపడిపోయిన తర్వాత పనికి వెళ్ళే బాబు అది అక్కడ అందరూ ఉంటారు, చేసి చేయాలంటే ఆ పని కూడా చేయడు, ఆ పని కూడా ఈ అమ్మగారు చేయదు. ఎందుకు? మన అందరూ కూడా ఒక పెద్ద ఏంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ చూపించేసి దీనికే మనం ప్రాధాన్యత ఇస్తాం. మరి కూలి పని ఎవరు చేస్తారు? మరి కూలి పని చేయాలి కదా. మరి ఒక విద్య మీద ఆధారపడకూడదు. అందుకే మన పిల్లలకి
ఆహర్నిశాల ఇంట్లో చదువు నేర్పించాలా, ఇంట్లో పనులు నేర్పించాలా, మనం పొలంకి వెళ్తే పొలం తీసుకెళ్ళే పనికి, మనం ఎక్కడికైనా కూలి పనికి వెళ్తే కూలి పనికి మన పిల్లల్ని తీసుకెళ్ళాలి, నేర్పించాలి. పిల్లలకి మనమే పిల్లలకి నేర్పించకుండా ముద్దించామనుకోండి, వాళ్ళు పనికిరారు. రేపు పొద్దున్న ఏ పనికి కూడా పనికిరారు. మరి ఎలా సాధకం? ఇది ఈ రోజు ఈ భూమి మీద జరుగుతున్న తంతు. అయితే నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుగా, ఈ సాధకమైన ఆ సాధకమైన ఏ సాధకమైన ఈ కోటి విద్యల్లో ఉన్న సాధకాలు ఎంతవరకు ఉపయోగపడతాయట? మనం బ్రతికే ఈ కొద్దిపాటి కాలానికే ఉపయోగపడుతుంది. ఈ కొద్దిపాటి కాలానికే ఉపయోగపడుతుంది. మరి కింద చెబుతున్నాడు, దాని దైవ భక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం. అంటే దైవ భక్తి ఉందో చూసారు. చాలా మంది చూడండి, ప్రార్థన ఎక్కడైనా కాదండి, ఎక్కడ ప్రార్థన అయినా, మీటింగులైనా, సార్వత్రిక దేవుని సంఘం అనగా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఆసక్తి ఉన్నోళ్ళు ఏమండి దగ్గరకు వస్తారు, కూర్చుంటారు, అవసరమైతే పాట పాడతారు, అవసరమైతే ప్రార్థన చేస్తారు, అవసరమైతే వాక్యం చదువుతారు, అవసరమైతే కొంతమంది దేవుని పని కోసం ఉపయోగించండి కానుకలు ఇస్తారు, అవసరమైతే ప్రార్థన కొరకు పెడతారు, అవసరమైతే సువార్త పెడతారు, అవసరమైతే ఏమండి సాగుడు అవసరాలు తీరుస్తారు, అవసరమైతే దేవుని పిల్లల యొక్క అవసరాన్ని కూడా తీరుస్తారు. అలా తీరుస్తున్నప్పుడు ఇది ఏం పని అంటే దైవ భక్తి. ఏ పని అంటే ఇది దైవ భక్తి విషయంలో సాధకం చేస్తున్నట్టు లెక్క. అంటే దేవుడికి ఇస్తే దేవుడు ఇస్తాడట, ఇస్తాడు. యేసు ప్రభువు వెనకాల 12 మంది శిష్యులు వెనకాల వెళ్తున్నారు. యేసు ప్రభువు పిలిచారు. పిలవగానే వాళ్ళు వృత్తులు అనగా జాలరులు, వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు, కష్టపడేవాళ్ళు. చేపలు దొరికినంత వరకు కూడా కష్టపడతారు వాళ్ళు. చేపలు పట్టడానికి ఎంత ప్రయాసపడుతున్నారు కదా, వీళ్ళని మనుషులు పట్టే జాలగా చేయాలని వారిని పిలిచేటప్పుడు వారు వలలు విడిచిపెట్టేశారు, వారి వృత్తులు విడిచిపెట్టేశారు, వారి కుటుంబాలు విడిచిపెట్టేశారు. యేసు ప్రభువు వెనకాల తిరుగుతున్నారు. అప్పుడు అందరూ కూడా పనులు చేసుకుంటున్నారు. వీళ్ళైతే ఏ పని చేసుకోలేదు, వీళ్ళైతే వీళ్ళకి రాబడి రాలేదు, వీళ్ళైతే వీళ్ళకి ప్రతిఫలం లేదు. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా మేము నీతో 3.5 సంవత్సరాల కాలంలో మేమంతా తిరుగుతున్నాము. మీరు ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామానికి వెళ్తున్నాము, మీరు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వెళ్తున్నాము, మాకు ప్రతిఫలం ఏమి, మాకు లాభము ఏమి? ఈరోజు మనుషులు లాభాన్ని కోరుతారు. ఎక్కడికి వెళ్తే కూలి పిలిచారు అనుకోండి, ఎంత ఇస్తావు, ఎంతవరకు ఉంటది, ఏ పని పూర్తిగా ఎవరు పని చేయరు, ఎవరు వస్తే పని చేస్తారండి, ఎంత వస్తుంది, ఏం లాభం వస్తుంది, ఆ పని చేయగలమా, ఎంతవరకు ఉంటుంది అని అప్పుడు మనము ఆ పనికి వెళ్తాం. దానికి తగిన ప్రతిఫలము రాబడి మనకి ఉంటుంది. ఉంటుందా? ఉంటే సమాధానం చెప్పాలి మీరు. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే పేతురు గారు ఏమంటున్నారంటే, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదయ్యా, మీరు అక్కడ ప్రార్థన మీద వాళ్ళకి వస్తున్నాము, మీరు అక్కడ సవాలు చేస్తారు సవాలు చేస్తున్నాము, మీరు ఏ గ్రామానికి వెళ్తే ఆ గ్రామానికి వెళ్తున్నాము, మా పనులను వదిలేసారి సమస్త విడిచిపెట్టామా? అమ్మా అందుకు యేసు ఇట్లే నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు. ఇక్కడ ఎంత లిస్ట్ పెట్టాడంటే చాలా పెద్ద లిస్ట్. అంటే యేసు ప్రభువు నిమిత్తము సువార్త నిమిత్తం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? అలా సువార్త లేదా యేసుక్రీస్తు నిమిత్తం మనందరం కూడుకున్నాం. యేసుక్రీస్తు దేవుడట, ఆయన రక్షకుడట, ఆయన దగ్గరికి వెళ్తే మేలు చేస్తాడట, పరలోకం ఇస్తాడట. కొద్ది మాటలు విందాము, మన మనసులు మార్చుకుందాం, మన పాపాలు ఒప్పుకుందాం, మనం సరిచేయబడదాం అదే వచ్చే అందరం కూడా. కనుక నా నిమిత్తము స్వార్థ నిమిత్తము మీరు కొన్ని విషయాల్లో త్యాగం చేయాల.
ఇంటినైనా వదలాలి. కొంతమంది ఇల్లు వదలరా, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇల్లు వదలరా. అంటే ఇల్లు అంటే ప్రీతి, ఇంటి దగ్గర నుండి ఎవరో తీసేస్తారేటో. ఏమంటే ఇంట్లో సుఖం కనుక మీరు ఇంట్లో వదలాలట, మీ అన్నదమ్ములను వదలాలట, అవసరమైతే తల్లిదండ్రులు వదలాలట, అక్క చెల్లెలు వదలాలట, అవసరమైతే పిల్లల్ని వదలాలట. కొంతమంది నాకండి ఈరోజు పిల్లలండి రావాలని ఉందండి అయ్యారు, కానీ మాకు పిల్లలండి. పిల్లలైతే బాగా లేకపోతే డాక్టర్ గారు అంటారు పిల్లలండి నేను రావాలండి హాస్పిటల్ అంటూ బాగుంటుందా? అప్పుడు రావాలి రాదు మనకి. గుడి దగ్గర కలిసి ఎన్ని షాపులు చెప్తామో తెలియదు, ఎన్ని అబద్ధాలు ఆడుతామో తెలియదు, ఎంతగా మాయ చేస్తామో తెలియదు. దేవుడు అనేసరికి మరి ఏదో మనిషి యొక్క నైజం అది. అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాం అనుకో, గ్రూప్ 5 రండి అంటారు. 5 రండి గ్రూప్ అంటే మీరు ఒక ప్రతిజ్ఞ నేర్చుకోవాలంటే, మీరు ముందుగానే ఒక 4 వారాలు ప్రాక్టీస్ అవ్వాలంటే పరిగెట్టి వెళ్ళి 5 కూడుకొని ఆయన వచ్చేసరికి సార్ నమస్తే అండి. అబ్బా మనం అప్పు తీసుకొని మనం వడ్డీ కట్టిన వాళ్ళకే ఎంత విధేయత, ఎంత భయం అండి వాళ్ళకి. మన అవసరాలు తీరుస్తాడు. మరి దేవుడు ఏం చేస్తాడు నీకు తెలియదా? నీకు నువ్వు అడగక మునిపే దేవుడు అన్ని నీకు ఇచ్చాడు. అది 10 సార్లు సేవకుల దగ్గర పిలిస్తే కానీ మన బుర్రకి ఎక్కదు. అదే 10,000 ఇస్తానని చెప్పినటువంటి ఆ వ్యక్తి 10,000కి 2,000 వడ్డీ తీసుకుంటాడు. 10,000కి 2,000. నువ్వు ఈ మధ్య ఏం చేస్తావు? ముందుగానే ఒక 5 వారాలు కూడుకోమంటాడు. 5 వారాలు కూడుకొని ఏమంటే వచ్చినప్పుడు నమస్కారం, వెళ్ళిపోతున్నప్పుడు నమస్కారాలు, ఏమంటే ప్రతిజ్ఞ నేర్చుకుంటాం, అప్పు తీసుకుంటాం. తీసుకొని ఉట్నిచ్చేయడం మనకి 10,000కి 2,000 తీసుకుంటున్నాడు. వచ్చినప్పుడల్లా నమస్కారాలు, వచ్చినప్పుడల్లా భయమే. మరి దేవుడు మనకి ప్రతి దినం కాపాడుతున్నాడు. మనం అడకముడికి అన్ని ఇచ్చాడు. ఆయన దగ్గరికి వస్తే మీరు ఈ జీవిత కాలం మట్టుకును, రాబో జీవిత కాలం మట్టుకు దైవభక్తి అంటే దేవుని దగ్గరికి వచ్చి కూర్చున్నాడమ్మా, అమ్మ మీరు చూడమ్మా, దేవుని దగ్గరికి వచ్చావంటే కూర్చున్నావంటే, దేవునికి ఒక 5,000 ఖర్చు పెట్టావంటే దేవునికి, లేదంటే చిన్న పని, బైబిల్లో ఒక మాట రాయబడి చిన్న పని ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 ఇదిలా గురించి మనం బోల్డ్ విషయాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40. మిమ్మును చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుని. ఎందుకంటే శిష్యుల గురించి చెప్తున్నాడు యేసు ప్రభువుతో వస్తూ వాళ్ళు ఏమంటారంటే మిమ్మును చేర్చుకునేవాడు అంటే శిష్యుల్ని ఎవరైనా చేర్చుకున్నాడు అనుకో, దేవుడి పరిచర్య విషయంలో, సేవ విషయంలో, నిన్ను చేర్చుకున్నవాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. యేసుకు చెప్తున్న మాటలు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన దేవుణ్ణి చేర్చుకొనును. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, సువార్త చెప్పేవారు సేవకులు, ఏమంటే వారు నీతిమంతులని, వారు ప్రవక్తలని, వారు నమ్మకమైన దేవుడి దోసులని మనకు అనిపించినట్లయితే, ఏమండి వారిని మనము చేర్చుకున్నట్లయితే మన ఇంట్లో, అప్పుడు అంటున్నాడు ఇదిగో శిష్యులారా మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు. గొలుసుది నన్ను చేర్చుకుంటే నన్ను పంపిన తండ్రిని చేర్చుకున్నట్ట. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ఇతను ప్రవక్త, ఇది దేవుని కష్టపడుతున్నాడు, నా ఇంటికి వచ్చాడు కనుక నేను ఒక పూట ఒక భోజనం పెడతాను, లేకపోతే ఒక 5 రూపాయలు ఇస్తాను, లేకపోతే గిన్నెడు గ్లాసులు చన్నీళ్ళు ఇస్తాను అని ఎప్పుడైతే వారిని చేర్చుకుంటామో, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ఫలం, ప్రతిఫలం. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఏమండి డాక్టర్ కోర్సు MBBS చేస్తే డాక్టర్ అవుతాడు, ఏదో బీటెక్ ఎంటెక్ చేస్తే ఇంజనీర్ అవుతాడు, డబ్బులు వస్తాయి. ఒక డాక్టర్ గారు చదివించడానికి కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, కొన్ని లక్షలు. డాక్టర్ అయిన తర్వాత డబల్ సంపాదిస్తాడు. అంటే ప్రతిఫలం. మరి దేవుని సేవకుడిని, దేవుని ప్రతినిధిని మనం చేర్చుకుంటాట తగిన ప్రతిఫలం ఇస్తాడట. అలాగనే ఇంక కిందకి రమ్మ. మరియు శిష్యుడని ఎవడని శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును
ఫలము పోగొట్టుకొనడని వాడు తన ఫలము పోగొట్టుకోడని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. నిశ్చయం. యేసుప్రభువు చెప్పిన మాట నిశ్చయం అంటే ఇది 100కి 100% కరెక్ట్ అని అర్థం. జరుగుతుంది అని అర్థం. జరగదు అనడానికి లేదు. ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. కనుక నీవు దాసుడని, దేవుని దాసుడని, దేవుని పనివాడని, దేవుని సేవకుడని, సువార్థకుడని, బాబు సువార్థకుడని ఒక గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చినట్లయితే, మేము సువార్తకి వెళ్ళేటప్పుడు ఒక ముసలావిడి ఏమంటే ఆమెకి ఎవరు లేరు, తన మనవరాళ్ళు కూతుర్లు ఎక్కడెక్కడ ఉన్నారు. మేము సువార్త చేస్తున్నాం. సువార్త చేస్తుంటే మమ్మల్ని ఆప్యాయతగా పిలిచి, బాబు మా ఇంటికి రండి. ఎందుకమ్మా? రండి బాబు, కూర్చోండి క్షణం అన్నది. ఏమమ్మా అంటే వెంటనే 20 మంది అయితే 20 మందికి డ్రింకులు తెప్పించింది. 20 మందికి డ్రింకులు తెప్పించింది. ఎందుకమ్మా ఎంత శ్రమ, ఎందుకమ్మా ఎంత బాధ, మేము తక్కువ మంది కాదమ్మా అంటే, వద్దయ్యా, నేను దేవుని చేత ఆశీర్వాదం పడాలి, మేము మీకు ఇవ్వడం లేదు, మేము మీకు ఇవ్వడం లేదు. మీరు దేవుని తరపున ప్రతినిధులుగా అందరూ వచ్చారు కనుక మేము మీకు ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు. ఎంత విశ్వాసం అండి, ఎంత నమ్మకం అండి. ఎక్కడ నేర్చుకుంది? సంఘానికి వెళ్ళింది, సంఘ కాపురు చెబితే ఆ మాటలు విని దాన్ని పాటించింది. గనుక మేలు పొందుతుందా? మేలు పొందుతుంది. ఇక్కడ కూడా గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చినట్లయితే తగిన ప్రతిఫలము పొందక పోగొట్టక మానడు అని నిశ్చయంగా మీతో చెబుతుంది. ఏది ఉందని కాదు, అక్కడ ఏదో ఒకటి తీరాలట. ఇస్తే దానికి తగిన ప్రతిఫలం ఉంది. ఇదెలా మనసులో పెట్టుకోండి. యేసుప్రభువు వరకు వచ్చిన 12 శిష్యుల్లో పేతురు గారు, మేము అందరూ విడిచిపెట్టామయ్యా, అందరూ సుఖంగా ఉంటున్నారు, అందరూ అంటుకొని తిరుగుతున్నారు, తల్లిదండ్రులతో ఉంటున్నారు, భూమి పొట్టలతో ఉంటున్నారు, ఇంట్లో సుఖపడుతున్నారు, అన్నదమ్ములతో ఉంటున్నారు, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు, మాకు సంతోషం లేవయ్యా, మేము ఎంతో సమయం మీద తిరుగుతున్నామయ్యా, మాకు ప్రతిఫలము ఏది? అప్పుడు అంటున్నాడా, ఇప్పుడు ఇహమందు అయితే నాతో వస్తే మీరు గొప్పలు అయిపోతారని కాదు, కానీ కొంచెం హింసలు ఉంటాయి. హింసలతో పాటు నూరంతులుగా ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవం పొందుదురని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఎంత బాగా చెప్తున్నాడండి. మీరు బాధపడుతున్నారా? నో ప్రాబ్లం. మీకేంటంటే మీరు నా కోసం కష్టపడుతున్నారు కదా, సువార్త మీద కష్టపడుతున్నారు కదా, యహమందు మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సువార్తకి వెళ్తే ఆ మధ్య కాలంలో వద్దని కొట్టడానికి వచ్చేవారు, బాధ పెట్టేవారు, దూషించేవారు బోల్డ్ మంది. ఇదే హింసలు. అలాగే ప్రార్థన పెడితే ప్రార్థన వద్దని అప్పగించేవారు బోల్డ్ మంది. ఇలాంటి హింసలు. దేవుని మాటలు చెప్తే కొంతమంది తృణీకరించేవారు, అతను అలాగే లేదు ఇప్పుడు మాట్లాడేవారు. ఇవి దేవుని నమ్ముకుంటే వచ్చే హింసలు ఇవి, బాధలు ఇవి. అయితే అవే కాదు కానీ నూరంతులుగా ఎండ్లను, అంటే నూరంతులు అంటే మనం ఒకసారి మన ఇల్లు విడిచిపెట్టామనుకోండి, దేవునితో తిరిగామనుకోండి, దేవుని పని చేసామనుకోండి, ఎంతో మంది మనకు సహోదరులు కనబడతారు, వాళ్ళ ఇంట్లో మనకు ఆశ్రయం ఇస్తారు. వాళ్ళందరి ఇల్లు మన ఇల్లే. ఒక తల్లి విడిచిపెట్టామనుకోండి, అందరు తల్లిదండ్రులు, దేవుని నమ్ముకునే వారు అందరూ మనకు తల్లులే, సహోదరులే. అలాగే 10 రూపాయలు దేవుని కోసం ఖర్చు పెట్టామనుకోండి, 100 రెట్లు అంటే ఎంతో చెప్పండి, 100 × 10 1000 రూపాయలు. ఏంటంటే 10 రూపాయలు దేవుడి కోసం ఇస్తాట, 1000 రూపాయలు దేవుడు ఇస్తాడట. ఎప్పుడు ఇస్తాడు? ఇహమందు అంటే ఈ భూమి మీద కూడా. ఎప్పుడే అర్థం కాదు. ఇక్కడ చెప్తున్న మాట తిమోతిలో వాళ్ళు చెప్తున్నాడు ఏంటంటే దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ. ఇప్పుడు అర్ధగంట కూర్చుంటున్నారు కదా, ఎక్కడైనా ఒక అర్ధగంట పని చేయండి, అక్కడ ప్రతిఫలం ఉంటుంది. అలా గృహం పొడుగు పెట్టిన వాళ్ళు ఒక 500 ఖర్చు పెడతారు అనుకుందాం, దానికి ప్రతిఫలం ఎంత? 500 × 100 వేయండి, బోల్డ్. అది మనకి వెంటనే కనబడుతుంది.
ఇంకొక రూపంలో యహమందు అక్కడ తిమోతి రాసిన పత్రికలో యహమందు మరొకసారి తిమోతి రాసిన పత్రిక 4 దైవభక్తి అనేది అంటే ఎప్పుడు జీవం అంటే 60, 70, 80 సంవత్సరాల కాలంలోనూ రాబో జీవం అని చనిపోయిన తర్వాత పరలోకంలో చూశారు అది రాబో జీవం. ఇప్పుడు జీవం ఏంటి 60, 70, 80 సంవత్సరాలు. రాబో జీవం ఏంటి యుగ యుగాలు తరతరాలు. అది రాబో జీవం. అంటే ఇప్పుడు మనం మొదటి సరైన సంబంధమైన సాధన చేసాం అనుకోండి, ఎప్పుడు జీవం విషయంలోనే ప్రయోజనకాలం. అంటే 60, 70 సంవత్సరాల 80 కాలంలో మనకి మేలు జరుగుతుంది, ఒకటే ఆఫర్. అదే దైవభక్తి చేసాం అనుకోండి, ఎప్పుడు జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను. అంటే ఇప్పుడు 60, 70 సంవత్సరాల ఈ కాలంలోనూ అలాగే యుగ యుగాల తరతలు చనిపోయిన తర్వాత మళ్ళీ మనము లేస్తాము. అప్పుడు మనలో దేవుడితో నిత్యం నిరంతరం ఉంటాము, పరలోకానికి చేరుతాము. అక్కడ అన్ని మనకి మన ఆహార పదార్థాలు జీవవృక్ష ఫలాలు ఏమండి, ఎప్పుడు అక్కడ ఆకలి దాహం ఉండదు, దెప్ప ఉండదు, నిత్యం వెలిగే. అది పొందక మానరా అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏది కావాలా? 1 కావాలా? 2 కావాలా? 2 కావాలని కోరుకోవాలా? అంటే భూమి మీద మేలు జరగాల, రాబో లోకంలో కూడా మేలు జరగాల. అప్పుడు మనము అలా చేసేవారుగా ఉండాల. గనుక పేతురు గారితో చెప్తున్నాడు, అనేక మంది మనుషులతో ఇదిగో మీరు మంచి పని చేస్తే మీకు మేలు జరుగుతుందని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు వాక్యంలోకి వచ్చేద్దాం. చివరిగా మత్తయి సువార్త 24వ ఒక సందర్భం తెలియజేస్తున్న యేసు ప్రభు వారు రాబోవు దినాన్న ఎప్పుడు భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చేది మొదటి రాకడ. రెండవ రాకడలో మళ్ళా ఆయన భూమి మీదకి వస్తాడట, మళ్ళా ఆయన లోకానికి వస్తాడట. అప్పుడు ఏం జరుగుతుందో భవిష్యత్తుల గురించి యేసు ప్రభు ముందే ఆయన ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి చెప్తున్నాడు మత్తయి సువార్తలో. ఏంటంటే తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చుచున్నప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశుడు అంటే జరగబోయే చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఫ్యూచర్ టెన్స్, అలాగనే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అనగా భూత, భవిష్యత్తు, వర్తమాన కాలం. ఇప్పుడు జరగబోయేది గురించి చెప్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఏమని చెప్తున్నాడు? రాబో కాలంలో ఒక మనిషి వాడు వస్తాడు, దూతలతో వస్తాడు, ఒక సంవత్సరంతో కూర్చుంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతాయి. అంటే సమస్త జనములు అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయన నమ్మనోళ్ళు, ఆయన కొరకు భక్తి చేసిన వాళ్ళు, భక్తి చేయని వారు, నీతిమంతులు, అనీతిమంతులు. అది చచ్చిపోయిన వారందరూ మరో తిరిగి బ్రతుకుతారా బాబు? చచ్చిపోయిన అందరూ తిరిగి బ్రతుకుతారా? బ్రతుకుతారు, అందరూ బ్రతుకుతారట. అప్పుడు ఎలాగా? గొర్రెలు ఏ విధంగా అయితే గొర్రెల్లో మేకల వైపు గొర్రెలు ఒకవైపు వేరు చేస్తాడో, కుడి వైపు అన్ని గొర్రెల్ని, ఎడమ వైపు అన్ని మేకల్ని వేరు చేస్తాడట. అంటే ఇప్పుడు కుడి వైపు ఉన్న గొర్రెలు మాట వినేవి, ఎడమ వైపు ఉన్న మేకలు మాట విననివి. ఇప్పుడు దేవుడి మాటలు వినేవారి పరిస్థితి ఎలా ఉంది, దేవుడి మాట వినవారి పరిస్థితి ఎలా ఉంది భవిష్యత్తులో అని యేసు ప్రభువు ముందుగానే చెప్పారు. మొదటిగా కుడివైపు ఉన్న వాళ్ళని చెప్తున్నాడు, గొర్రెల గురించి చెప్తున్నాడు. అది చదివినట్లయితే ఒకసారి అప్పుడు సింహాసనం మీద కూర్చున్న రాజు ఏమంటున్నాడంటే, తన కుడివైపు ఉన్న వారిని చూసి ఇక్కడికి వచ్చాం మనం, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు ఎవరు అన్నాం. ఇక్కడ కనబడుతున్నారట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఇంతకీ ఎవరు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అని అంటే కిందకి చెబుతున్నాడు, రండి లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనడి. అంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారికి దేవుడు చేసినటువంటి ఆ రాజ్యాన్ని, ఆ లోకాన్ని, ఆ పరలోకాన్ని ఇస్తాడట. వాళ్ళు ఆశీర్వదింపబడినవారు. మొదలు చెప్పామే, ఈ జీవిత కాలం ఒట్టుగా ఏముండి అదేదో వచ్చి ఇదేదో చేసి అదేదో భూమి ఉండి ఇదేదో కోట్లు ఆస్తుండే వీళ్ళు ఆశీర్వదింపబడిన వారు. ఇలాంటి వాళ్ళకి అది దేవుడు ఎవడు? అలాంటి వాటిని ఉంటే వాటిని ఖర్చు పెట్టి దేవుని కొరకు ఖర్చు పెడితే, దేవుని కొరకు ప్రయాస పెడితే అప్పుడు వారు
వారు, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు. ముందు చెప్పుకున్నాం కదా, గిన్నెలు చన్నీళ్ళు ఇచ్చినా పోగొట్టుకోము. అలాగే నువ్వు కాలాన్ని దేవునికి ఇచ్చినా దాన్ని పోగొట్టుకో, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? కుళ్ళైపోయిన వారి కిందకి నేను ఆకలి కొంటిని వీళ్ళు ఏం చేశారట చెప్తాడు. అలా జరగబోతుందండి. బాబు కుళ్ళైపోయిన వారు కదా, నేను ఆకలితో ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టు ఫాస్ట్. దప్పుకొంటిని, నాకు దాహం ఇచ్చారు, తనదేసిన వెంటనే నన్ను చేర్చుకున్నారు, దిగంబడిన వెంటనే నాకు బట్టలు ఇచ్చారు, రోగిని వెంటనే నన్ను చూడవచ్చుతుంది, నేను చెరసాల్లో ఉంటుని నా దగ్గరకు వచ్చుతాడని చెప్పును. అప్పుడు చెప్తాడు రాజు, ఇదిగో మీరు నేను రోజు ఉన్నాను, నన్ను దర్శించారు, నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు, నేను దాంతో ఉన్నాను, నా దాహాన్ని తీర్చారు, నాకు బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చారు. ఎవరు చెప్తున్నాడు? కుడివైపు ఉన్నవారు చెప్తున్నారు. వీళ్ళు అంటున్నారు అందుకు నీతి మంతులు అందరూ ఎవరంటే కుడివైపు ఉన్న వాళ్ళు అందరూ నీతి మంతులు. అందుకు నీతి మంతులు అంటున్నారు, ప్రభువా నువ్వెప్పుడయ్యా ఆకలి ఉన్నావు, నీకెప్పుడయ్యా దాహము, నీకెప్పుడయ్యా నువ్వెప్పుడయ్యా సరసాలు ఉన్నావు, నువ్వెప్పుడయ్యా బట్టలు లేకుండా ఉన్నావు, నువ్వెప్పుడయ్యా రోగి ఉన్నావు, నువ్వెప్పుడయ్యా సరసాలు ఉన్నావు అంటే అప్పుడు ఆయన చెప్తున్న మాట, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేశారు. ఎవరు ఎంతకి మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరు చేశారంటే దేవుని నమ్ముకున్నారు చూశారు, నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతికారు చూశారు, కష్టపడుతున్నారు చూశారు, వాళ్ళకి మీరు చేశారు. ఆమె డ్రింకులు ఇచ్చింది కదా సువార్తకి వెళ్ళినప్పుడు, కొంతమంది భోజనాలు పెట్టారు కదా, కొంతమంది మంచినీళ్ళు ఇచ్చారు కదా. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుడికి మీరు ఒకరికి చేశారు కనుక మీరు నాకు చేసినట్టే. అంటే దేవునికి చేసినట్టేట. ఎవరికి చేస్తే? నీతిమంతులని ప్రవక్తలని దేవుని వారు కష్టపడుతున్న వారికి మనం సహాయం చేస్తే, మనం పెడితే, మన భాగంలో మన పాలు వస్తే ఇప్పుడు ఎవరికి చేసినట్టేట? దేవునికి చేసి నాకు చేసినట్టున్నారు కనుక నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎవరికి ఎందుకు ఇస్తున్నాడు? కుడి వైపు ఉన్నవాడిని. ఇప్పుడు ఎలా వైపు పిలిచి మీరేం చేశారు? మీరు నేను ఆకలి కొంటుని, మీరు ఆకలి తెచ్చలేదు, నేను దాహం కొనడం దాహం తెచ్చలేదు, నేను బట్టలు ఇవ్వలేదు బట్టలు ఇవ్వలేదు, నేను చెరసాల్లో ఉన్న పరామర్శించలేదు, నేను రోగులు నన్ను దర్శించలేదు. అయ్యా మీరెప్పుడయ్యా మీకెప్పుడే అంటే లేదు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల కొరకు మీరు ఒకరికైనా కూడా చేయలేదు కనుక మీరు నాకు చేయలేదు, మీరు నాకు చేయలేదు. మీ కొరకు సిద్ధపరచుకున్న అగ్నిగుండం నరకం నిత్యాగ్నిలోనికి పోవండి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు మనము తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారుగా ఈ భూమి మీద బ్రతకాలా? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిగా బ్రతకాలా? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిగా బ్రతకాలా? దైవభక్తి మనం ఎన్నుకోవాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా? దేవుని మాటలు వినాలా? ఆయన చెప్పినట్లు మనము చేయాలి. అప్పుడు మనకి ఆశీర్వాదం భూమి మీద మేలు జరుగుతుంది, రాబో కాలంలో కూడా మేలు జరుగుతుంది, పరలోకం. అటువంటి గొప్ప ఆ వైభవాన్ని పొందడానికి మనం సిద్ధపడేవారుగా ఈ భూమి మీద కొద్ది కాలంలో కష్టపడితే ఎక్కువ కాలం ఈ భూమి మీద సుఖపడతాం, ఈ భూమి మీద మేలు ఉంటుంది, రాబో కాలంలో మేలు ఉంటది. ఎవరికి చేస్తే? దేవుని పిల్లలకి చేస్తే. దేవుడు కష్టపడుతున్న వారికి, నీతిమంతుడని ప్రవక్తని నమ్మకమైన వాడని వారికి మీరు చేస్తే మీరు నాకు చేసిన. మీరు మనం పట్టించుకోలేదు అనుకోండి, ఒకరోజు మీరందరూ మేకలు ఎడం వైపు ఉన్నవారు మీరు నరకంలోకి వెళ్ళిపోండి. నన్ను గౌరవించలేదు, నా మాట వినలేదు, నన్ను పట్టించుకోలేదు, మీకు సిద్ధపరచబడినటువంటి నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. బాధ నిత్య శిక్ష అంటే నిత్యము బాధ అనుభవించాల్సిందే. మరి ఈ మాటలు దేవుడు చెప్తున్న మాటలు కనుక విన్నామా మనకు మేలు జరుగుతుంది, వినకపోయామా అక్కడ బాధ అనుభవించగా తప్పదు. ఇప్పుడు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారుగా ఉండాలంటే దేవుని మాటలు వినాలా, వినకపోతే మనం తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారుగా ఉండము. కనుక ఆయన మాటలు విందాం. బైబిల్ ఎన్నో మాటలు, ఎన్నో విషయాలు దేవుడు రాయించాడు, వాటిని విందాము, విని వాటి ప్రకారంగా బ్రతుకుతాము. అప్పుడు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారుగా ఇక్కడ వల్ల జరుగుతుంది,
అక్కడ మేలు జరుగుతుంది. అలా ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ